ఒకటనుకుంటే మరొకటి జరిగింది. అలాంటి రోజనమాట ఇది. యాక్చువల్‌గా డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే పిల్లలిద్దరిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి రిటర్న్‌లో పిల్లల్ని మాల్‌కి తీసుకెళ్ళి చాలా రోజులైంది అనిపించి మాల్‌కి తీసుకెళ్ళాను. అండ్ లేక్ షోర్ మాల్‌కి ఇప్పటివరకు వాళ్ళని తీసుకెళ్ళలేదు. నేనైతే చాలా సార్లు వెళ్ళాను కానీ, అక్కడికి వెళ్ళాక హెయిర్ కట్ చేయించాను. ఇంతకుముందు చూసారు కదా ఎంత లాంగ్ హెయిర్ ఉండిందో, దానంతా ఇప్పుడు కట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పటినుంచో హెయిర్ కట్ కావాలని అడుగుతున్నారు. నేనే పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాననమాట. కానీ లాంగ్ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చిక్కులు ఎక్కువ పడిపోతూ, ఆ చిక్కులు తీస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉందండి. సో కొంచెం ట్రిమ్ చేద్దాము అని చెప్పి తీసుకెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక నా మైండ్ అంతా ఏంటో, ఏం ఆలోచిస్తున్నానో ఏంటో, పిల్లలు బటర్‌ఫ్లై హెయిర్ కట్, అలాగే లేయర్ కట్ అనేసరికి ఓకే అని చెప్పేసాననమాట. అంత లెంత్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పెరగడానికి ఎన్ని రోజులు పడుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఒక షాక్‌లో ఉన్నాననమాట. అలా కట్ చేసేసరికి ఎంతో బాధ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ పెరుగుతుంది కదా! ఈ టైంలో నేను ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఐబ్రోస్ చేయించేసుకున్నాను. అండ్ పిల్లలకి బ్లో డ్రై చేసిన తర్వాత హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చిందండి అవుట్‌పుట్. లేయర్ కట్ చేయించాను ఇద్దరికి. అండ్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది సెకండ్ ఫ్లోర్‌లో ఉంది ఎన్వి అని చెప్పి. నేను వెళ్ళినప్పుడైతే 30% డిస్కౌంట్ కూడా రన్ అవుతుందండి. చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఒకసారి వెళ్తే ట్రై చేయండి. అండ్ వీళ్ళ సర్వీసెస్ చాలా ఉన్నాయి. అన్నీ కూడా బాగున్నాయి. ఇదేం ప్రమోషన్ కదండి, నాకు నచ్చి నేను చెప్తున్నాను. సరదాగా అలా మాల్‌కి వెళ్ళి అలా హెయిర్ కట్ కూడా అయిపోతుంది కదా, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి చేయించేసాననమాట. ఫైనల్ అవుట్‌పుట్ మీరు కూడా చూసేయండి ఎంత నచ్చుతుందో. ఇంతకీ మీకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టమా? షార్ట్ హెయిర్ అంటే ఇష్టమా? నేనైతే ఎప్పుడు కూడా షార్ట్ హెయిరే ప్రిఫర్ చేస్తాను. కానీ నాకు లాంగ్ హెయిర్ అయితే చాలా ఇష్టము. కానీ ఎందుకో అలా షార్ట్ హెయిరే నా ఫేస్‌కి సెట్ అవుతుందని షార్ట్ హెయిరే ఉంచేసుకుంటాననమాట. అండ్ చిన్న పాపది కొంచెం కర్లీ హెయిర్ అనమాట. దాన్ని స్ట్రైట్ చేసి మళ్ళీ బ్లో డ్రై చేసి ఇలా కర్ల్స్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది. అండ్ చేయించి కూడా నేను 2 డేస్ అవుతుందండి. ఈరోజు థర్డ్ డే. ఆ తర్వాత బర్గర్ కింగ్ వెళ్ళి బర్గర్ కింగ్‌లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ పిల్లలు థిక్ షేక్ అడిగారు. బర్గర్ కింగ్‌లో బర్గర్‌తో పాటుగా ఇలా థిక్ షేక్స్ అన్నీ తాగేసి ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకండి. నెక్స్ట్ చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.